కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో చేరికూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? హలో, ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించి ఆశ్చర్యకరంగా మరొక పరిశుద్ధ దినంలోకి, పునరుద్ధాన దినంలోకి సజీవుల సంఖ్యలో మనల్ని నడిపించారు. ఈ దినం కావాలని, చూడాలని, ఈ దినం అనుభవించాలని ఎందరో కోరుకొని ఎదురు చూసిన వారు ఉన్నారు. కానీ ఈ దినం దాకా వారు రాలేదు. ఈ దినాన్ని వాళ్ళు చూడలేదు, అనుభవించలేదు. కనుక ప్రభు మన ఎడల అత్యున్నతమైన కృప చూపుతున్నాడని, మన ఎడల ఆయన కృప మెండుగా ఉందని చెప్పక తప్పదు. ఎంత స్తుతించినా ఆయన చేసిన మేళ్ళకు ఆయన రుణాన్ని మనం తీర్చలే. ఏం చేసినా, ఏమిచ్చినా ఆయన చేసిన ఉపకారాలకు మనం రుణం తీర్చలే. భక్తులు ఆ విధంగా పాడారు. నేను వేలాది నదులంత విస్తారమైన తైలాన్ని నీకు ఇస్తే సరిపోతుందా? నా జ్యేష్ఠ గర్భఫలాన్ని నీకు ఇస్తే సరిపోతుందా? మనుషుడు ఏం తీసుకొని దేవుని సన్నిధిలో నిలబడితే ప్రత్యామ్నాయం అవుతుంది అంటే, మనుషుడి కొరకు దేవుడు చేసిన కార్యాలకు మనుషుడు ఏం చేయలేడు, ఏమి ఇవ్వలేడు. ఎందుకంటే అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే అన్నాడు కీర్తనకారుడు. అంత గొప్ప త్యాగాన్ని ప్రభు మన కొరకు చేశాడు. మనుషులు చేసిన ప్రతి కార్యానికి ప్రత్యోపకారం చేయొచ్చు. మళ్ళా ఏదైనా కలిపి వారు ఇచ్చిన దానికి రెట్టింపు మనం ఇవ్వచ్చు. మనుషులు ఏం చేసినా సరే, ఏదైనా చిన్నది ఇస్తే దానికి కలిపి ఇంకొకటి కలిపి ఇవ్వచ్చు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కార్యానికి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చలే. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశాడు. చెప్పండి, ఈ లోకంలో ఎవరి కొరకు ఎవరు ప్రాణం ఇస్తారు? కట్టుకున్న భర్త ప్రాణం ఇస్తాడా? ప్రాణం తీసేవాళ్ళు ఎక్కువయ్యారు లోకంలో. కట్టుకున్న భార్య ప్రాణం ఇస్తుందా అంటే వాళ్ళు కూడా ప్రాణాలు తీసేవాళ్ళు అయిపోయారు. ఇటువరకు పురుషులే చంపేవాళ్ళు అనుకునేవాళ్ళు, ఇప్పుడు స్త్రీలు కూడా ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు. లోకం అలాగా భయంకరంగా మారిపోతున్న పరిస్థితులు. ఎవరు నిన్నంతగా ప్రేమించి ప్రాణమిస్తారు? కొన్ని స్నేహితులు ప్రాణమిస్తారా? కొన్నిసార్లు చెప్తారు ప్రాణ స్నేహితులని. ప్రాణ స్నేహితులని చెప్పేవాళ్ళు కూడా ప్రాణాలు తీస్తున్నారు, చంపేస్తున్నారు నిలువున. వాళ్ళ అవసరతలు తీరడం కోసం, డబ్బు కోసం, ధనం కోసం, స్వార్థం కోసం. ఎక్కడ చూసినా ఇలాంటివే కనబడుతున్నాయి. ఆస్తుల కోసం అన్నదమ్ముళ్ళు చంపుకుంటున్నారు. ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపుకుంటున్నారు. ఎవరి దగ్గర చూడగలం ఈ ప్రేమని? ఎవరి మధ్య చూడగలం ఈ ప్రేమని? అంతగా నిన్ను నన్ను ప్రేమించిన దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గంభీరంగా. హల్లెలూయా. ప్రభువు ప్రేమించినట్టుగా భార్య ప్రేమించలేదు, భర్త ప్రేమించలేడు, అన్నదమ్ములు ప్రేమించలేరు, తోబుట్టువులు ప్రేమించలేరు, తోడుకోడళ్ళు ప్రేమించలేరు, అత్తమామలు ప్రేమించలేరు. ఎంత చెప్పినా ఆయన ప్రేమ యొక్క రుణాన్ని మనం తీర్చలేం. ఎన్ని చెప్పినా ఇవి తక్కువే అవుతాయి. అందువల్ల నిండు హృదయంతో మనం దేవుని సన్నిధిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. అది మాత్రమే మనం దేవునికి ఇవ్వగలం. అవి మాత్రమే మన దగ్గర ఉన్నాయని ప్రవక్తల గ్రంథంలో ప్రవక్త రాస్తాడు. ఎడ్లకు ప్రతిగా మా పెదవులు నీకు అర్పిస్తామని. ఆనాడు దేవుని సన్నిధికి వెళ్ళి ఎడ్లు, గొర్రెలు, కోడెలు, మేకలు అర్పించేవాళ్ళు. వాళ్ళకు చేసిన మేళ్లకు ప్రత్యుపకారాలు అయితే కృతజ్ఞతగా. కానీ ఈనాడు మనకు చేసిన మేళ్లకు మనం ఏమి రుణం తీర్చగలం? ఏమి ఇవ్వలేము, ఏమి తేలేం. గనుక పెదవులతో, అంటే దీని గురించి ఎబ్రీ పత్రికలు అంటాడు, జివ్వ ఫలం అర్పిద్దామని. చెప్పండి, ఏ ఫలం? జివ్వ ఫలం అంటే నాలుకతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నోటితో దేవుణ్ణి గణపరచడం, హృదయంతో దేవుణ్ణి గణపరచడం. సమరస్తుడితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్పాడు, అమ్మా ఒకనొక కాలం వస్తుంది, ఆ కొండ మీద ఈ కొండ మీద ఆరాధిస్తారని మీరు చెప్తున్నారు. కాదు, దేవుడు ఆత్మ, దేవునిని ఆరాధించేవారు
ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వస్తుంది. అది వచ్చే ఉందని చెప్పాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఈరోజు 130వ కీర్తనలోకి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి వారం మనం ధ్యానం చేస్తున్నాం, ప్రతి వరుసగా కీర్తన భాగాలను. ఈరోజు 130వ కీర్తన ధ్యానాన్ని చేస్తున్నాం. మొదటి 2 వచనాలు ప్రార్థన విజ్ఞాపనలకు సంబంధించినవని మనం వాటిని రాత్రి ధ్యానం చేయడం జరిగింది. తర్వాత వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 3 లక్షణాలు ఈ వచనాలలో మనకు కనబడతాయి. ఆ మూడిట్లో మొదటిది ఏంటంటే ప్రార్థన. రెండవది ఏంటంటే కనిపెట్టుకోవడం, దేవునికి ప్రార్థన చేయడం. రెండవది దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేటువంటిది తన యొక్క ఆశగా కనబడుతుంది. ఎంతగా కనిపెడుతున్నాడంటే, ఒక ఆవలివాడు ఉదయం కొరకు ఎలాగ ఆశతో కనిపెడతాడో, నేను దేవుని కొరకు అలా కనిపెడుతున్నాను అంటాడు. ప్రార్థన చేయడం, కనిపెట్టడం ఒక శ్రేష్టమైన మంచి అనుభవాన్ని భక్తుడైనటువంటి దావీదు జీవితంలో మనం చూస్తాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎవరు కనిపెట్టి, ఎవరు ప్రార్థన చేసి దేవుని కొరకు ఆశ కలిగిన వారుగా కనబడతారో వారిని దేవుడు బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. వారికి ఉన్న ఆశను బట్టి ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానని వాగ్దానం చేశాడు. తన ఎడల ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పాడు ఆయన. మేళ్లతో వారిని నింపుతాడని చెప్పాడు ఆయన. కనుక ఆనాడు భక్తులు దేవుని ఎడల ఆశ కలిగి, దేవుని మాట ఎడల ఆశ కలిగి, దేవుని సన్నిధి ఎడల ఆశ కలిగి తృష్ణగొని ఉన్నారు. వాళ్ళని దేవుడు మేలుతో నింపి తృప్తిపరిచాడు. అలాంటి మేళ్ళు మన కొరకు చేయడానికి, మన కొరకు కూడా జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా వాక్య భాగాన్ని చూడాలి. ఆయన అంటే కీర్తనకారుడు దేవుని ఎడల ఆశ పెట్టుకోవటం వలన తనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి, తను ఏం పొందుకున్నాడు, ఈ విషయాలు గమనిస్తే ఈ కీర్తనలో ఒక అద్భుతం మనకు కనబడుతుంది. మనుషుల దగ్గర, ఎవరి దగ్గర దొరకని కార్యాలు, పొందలేని కార్యాలు దేవుని దగ్గర మనం పొందాము, పొందుతున్నాము. చాలా స్పష్టంగా రాయబడింది. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 4వ వచనం చదువుతున్నాను. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఈ మాట అందరూ చెప్పండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుందంట? నా దగ్గర దొరుకుతుందన్న వాళ్ళ చేతులు ఎత్తండి. క్షమాపణ దొరుకుతుందా మీ దగ్గర? ఏ విషయాన్ని మనం క్షమించలేం, ఏ విషయాన్ని క్షమించలేం, ఎవరు క్షమించలేరు, ఏ పరిస్థితులను క్షమించలేరు మనుషులు. కానీ దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా నీకేం దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి. కల్వరి శిలువలో ప్రభు పలికిన మాట అదే. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు ప్రభువా. వారి పాపాన్ని క్షమించు, వారి దోషాన్ని క్షమించు, వారి అతిక్రమాన్ని క్షమించు ప్రభువా అని తండ్రిని వేడుకోవడం సిలువలో మనం మొట్టమొదటి మాటలో చూస్తాం. ఆయన దగ్గర మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. క్షమించగలిగినటువంటి గొప్ప కనికర సంపన్నుడు ఆయన. ఈ లోకంలో మనుషులు భర్తను క్షమించలేదు భార్య వారు చేసిన తప్పులను, అలాగే భార్యను క్షమించలేరు భర్తలు వారు చేసిన తప్పులను, పిల్లలను క్షమించలేరు పెద్దలు వారు చేసిన తప్పులను బట్టి, ఉపాధ్యాయులు క్షమించలేరు స్టూడెంట్స్ని వారు చేసిన తప్పులను బట్టి. పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కానీ దేవుడు ఎలాంటి వాడంటే, మన ప్రభు ఎలాంటి వాడంటే 86వ కీర్తన 5వ వచనంలో రాయబడింది, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నీ ఎప్పుడొచ్చినా సరే, నువ్వు ప్రభు వైపు ఎప్పుడు తిరిగినా సరే, ఎప్పుడు ఆయన వైపు మళ్ళుకున్నా సరే, ఆయన క్షమించడానికి ఏ మనసు గలవాడంటే సిద్ధమైన మనసు. అనండి, ఏ మనసు? దాంట్లో సందేహం లేదు. ఒక మాట చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి కలిగిన మనసు మనం కలిగి ఉండాలంటాడు ఫిలిప్పీ పత్రికలో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తునకు కలిగిన మనసు ఏంటంటే క్షమించడం. ఒకవేళ దేవుడు మనల్ని క్షమించకపోతే ఎప్పుడో పోయేవాళ్ళం మనం. ఈ లోకం మనకి ఏమాత్రం కూడా ఈ లోక జీవితంలో మనం అర్హులంగా ఉండేవాళ్ళం కాదు. నిత్యమైన క్షమిస్తూనే ఉన్నాడు కనుక మనం ఇంకా క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, బాగున్నాం. ఆయన క్షమించే దేవుడు. వాక్యం చెప్తుంది, నీయందు భయభక్తులు నిలుపునట్లు, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఎంతమంది చెప్పగలరు నా దగ్గర క్షమాపణ దొరుకుతుందని? వాడు చేతులు ఎత్తండి. దొరుకుతుందా మీ దగ్గర? ఒకవేళ ఇప్పుడు క్షమించానని ఎదుటిగా చెప్పిన మనసులో నుంచి మాత్రం పోదు అది. దానికోసం టైం చూస్తూ ఉంటారు బయట పెట్టడానికి. దుర్మార్గుడా, నువ్వు అప్పుడేం చేసావు, అక్కడేం చేసావు, ఎప్పుడేం చేసావు అని ఆ విషయాన్ని మళ్ళీ తవ్వి వెతుకుతూ ఉంటారు. మనుషుల యొక్క స్వభావం అది. కానీ కీర్తనకారుడు చెప్తున్నాడు, జనుల కంట ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన దగ్గర ఏం దొరుకుతుందంట? క్షమాపణ. ఎంతమందికి కావాలి క్షమాపణ? చేతులు ఎత్తండి. దేవుడు నన్ను క్షమించాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి, నేను చూడాలి. దేవుడు నన్ను క్షమించాలి. నీ క్షమాపణ లేకపోతే అంతే సంగతులు. ఒక మాట చెప్పనా, అద్భుతం అన్నమాట అది. దేవుడు నిన్ను క్షమించాలంటే ముందు నువ్వు క్షమించాలి. చెప్పండి, దేవుణ్ణి కాదు, సహోదరులను, తోటివారిని, నీతో ఉన్నవారిని, నీ కుటుంబంలో నీ ఎడలు చేసిన పొరపాట్లు చేసిన వాళ్ళని నువ్వు క్షమించాలి. అది కూడా ఎట్టంటే హృదయపూర్వకంగా. అనండి, హృదయపూర్వకంగా క్షమిస్తే మళ్ళీ 2 సంవత్సరాలు అయినా తవ్వరు మళ్ళీ దాన్ని. కానీ మనోళ్ళు అట్టు కాదు, మళ్ళీ దోవుతూ ఉంటారు. అప్పుడేం చేసావు, అక్కడేం చేసావు, ఇక్కడేం చేసావు. అది క్షమించడం కాదు. హృదయపూర్వకంగా క్షమిస్తే ఇక అది నీకు జ్ఞాపకం కూడా రాదు. ప్రభు అలా క్షమించాడు మనల్ని సిలువలో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. సర్వమానవాళిని సిలువలో క్షమించాడు ఆయన. మనల్ని కూడా క్షమించమని చెప్పాడు. మీరు ఎలాగ దేవుని చేత క్షమించబడ్డారో మీరు కూడా అలాంటి క్షమాపణ కలిగి ఉండండి. క్షమించండి మీ ఎడల ఇతరులు చేసిన పొరపాట్లను. మత్తయి సువార్త 6వ అధ్యాయం. తప్పకుండా వాక్యాన్ని చూడాలి. రాసుకునేవాళ్ళు జాగ్రత్తగా వాక్యాన్ని రాసుకోవాలని కూడా మీకు నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. మత్తయి సువార్త, దయచేసి వాక్య భాగాన్ని చూడండి. 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన ప్రభు నేర్పాడు వాళ్ళకి. వాళ్ళు అడిగారు, ప్రభు మాకు ప్రార్థన నేర్పవా అని అడిగారు శిష్యులు. తప్పకుండా నేర్పుతానని ఆయన వారికి ప్రార్థన నేర్పాడు. ఏం ప్రార్థన నేర్పాడు? అందరూ చూడండి, 9వ వచనం. 6వ అధ్యాయంలో 9వ వచనం. మీరు ఇలాగా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ 12వ వచనాన్ని ఇప్పుడు మనకు సందర్భంగా అవసరమైన ఈ 12వ వచనాన్ని మీరు పట్టుకోండి జాగ్రత్తగా. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. ఒకసారి చెప్పండి ఈ మాట, అందరూ చెప్పండి. మా రుణస్తులను మేము. పరలోక ప్రార్థన చేయాలి అని ఆశపడితే నువ్వు ఇతరుల తప్పులు, రుణాలంటే బాకీలు అనండి, రుణాలంటే బాకీలు.
కొంతమంది గుర్తుపెట్టుకొని వడ్డీతో కూడా కడతాను, ఎప్పుడో ఒకసారి ఎండేస్తాను కడిగేస్తాను అంటారే, అయ్యే బాకీలు. గుర్తుపెట్టుకుంటారు, మనసులో పెట్టుకుంటారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, అప్పుడు బయట పెడతారు అనమాట. అది వాళ్ళు ఏమనుకుంటారంటే బాకీ తీరుస్తాను అనుకుంటారు. కానీ వాక్యం చెప్తుంది, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం. క్షమించాలి నువ్వు. ప్రభు నిన్నెలా క్షమించాడో అలాగా నువ్వు ఇతరులను క్షమించాలి. దేవుని దగ్గర నీకు క్షమాపణ దొరికింది కదా, ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని క్షమించినట్టే మీరు కూడా క్షమించాలంటున్నాడు. కిందికి రండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. అందరూ చూడండి 14వ వచనం, మనుషుల అపరాధములు మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించడు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను, మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారు, మీరు క్షమించకపోతే మీరు కూడా క్షమించబడరు. ఎంతమంది ఆశపడుతున్నారని ఇందాక చేతులు ఎత్తారు, మళ్ళా ఎత్తండి. మొదటి దాంట్లో నువ్వు క్షమించబడాలి, నీ క్షమాపణ అవసరం. రెండవది నువ్వు ఇతరులను క్షమించాలి. ఈ రెండు కార్యాలు జరిగినప్పుడే నువ్వు దేవుని బిడ్డవని ఎంచబడతావు, దేవుని కుమార్తెవని ఎంచబడతావు. అది భర్త మీదైనా, భార్య మీదైనా, ఇతరుల మీదైనా, తోబుట్టువుల మీదైనా, ఇంకెవరి మీదైనా సరే నువ్వు క్షమాపణ పొందాలి, నువ్వు క్షమించబడాలి, నువ్వు క్షమించాలి, నువ్వు క్షమాపణ పడాలి, నువ్వు క్షమాపణ పొందాలి, నువ్వు క్షమించాలి. దేవుని దగ్గర నువ్వు క్షమాపణ పొంది తోటి సహోదరులను నువ్వు క్షమించాలి. దేవుడు నిన్ను క్షమించిన ప్రకారం 14వ వచనం చదువుతున్నాను, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు క్షమిస్తే మిమ్మలను క్షమిస్తాడు మీ దేవుడు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడు 15వ వచనంలో, మీరు మనుషుల అపరాధములను క్షమించని ఎడల అనండి. మనుషుల అపరాధములను, అమ్మా అటు చెప్తున్నావా అప్పచా అన్నారా ఎప్పుడన్నా? అంత తేలిగ్గా వదలను, చూస్తూ ఉండు, చూస్తూ ఉండు, రెట్టింపు, బాకీ తీరవకపోతే, ఇలా మాట్లాడటం ఎప్పుడన్నా విన్నారా మీరు? అసలు మీకు ఎప్పుడు తెలీదా? ప్రభు అంటున్నాడు, మీరు కానీ మనుషులు మీ ఎడలు చేసిన అపరాధాలు క్షమించకపోతే మీకు క్షమాపణ లేదు. మీరు కానీ క్షమించారంటే మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధాలను క్షమిస్తారు. అంటే మనం కొలిచే కొలత మనకు కొలబడుతుందని ప్రభు చెప్తున్నాడు. మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలత మీకు కొలవబడుతుందని చెప్తున్నాడు ప్రభు. ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరికింది కలువరి శిలువలో. శిలువకు మూలం మన పాపాన్ని క్షమించడం, మనల్ని దేవుని దగ్గరికి తీసుకురావడానికి, మనల్ని పరిశుద్ధపరచడం, ఆయన పవిత్ర రక్తంలో మనల్ని నీతిమంతులుగా చేయటం, తన సన్నిధికి సమీపస్తులుగా చేయటం ఆయన యొక్క సంకల్పం. అందుకే మొదట మనం చేసిన అపరాధాలన్నింటినీ క్షమించాడు ఆయన. క్షమించడంలోనే మనకు రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పండి. మనం కానీ క్షమించకపోతే ఆ క్షమాపణ మనకు వర్తించదు. మళ్ళా 16-15 వచనం చదువుతున్నాను, మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. వాడిని కూర్చోబెట్టినాను గట్టిగా. మీరు కానీ మనుషుల అపరాధాలను క్షమించకపోతే మీ దేవుడు కూడా మీ అపరాధాలను క్షమించడు అని చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. మనం దేవుని ఎడల, దేవుని దగ్గర క్షమించబడినట్లుగా మనం ఇతరులను క్షమించాలి. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 18వ అధ్యాయంలో చివరి వచనం దయచేసి వాక్య భాగం చూడండి. 18వ అధ్యాయం 35వ వచనం, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునను. ఇక్కడ క్షమించడం వేరు, హృదయపూర్వకంగా క్షమించడం వేరు. చెప్పండి, క్షమించడం వేరు,
క్షమించాలి. ఆ క్షమించేది కూడా ఎట్లంటే హృదయపూర్వకంగా క్షమించాలి, మనసులో ఉంచుకోకూడదు. అది సరేలేపో అంటారు కానీ లోపల మాత్రం అంతరంగంలో ఆ విషయాన్ని ఇంకా ఉంచుకుంటూ ఉంటారు కొంతమంది. దేవుడు నిన్ను క్షమించి ఆయన నిన్ను రక్షణ సంకల్పంలోకి చేర్చి పరలోక రాజ్యానికి నిన్ను వారసునిగా చేయడానికి ఆయన ప్రాణాన్ని సైతం త్యాగం చేసినప్పుడు ఒక మనిషి నీ ఎడల చేసిన చిన్న అపరాధాన్ని క్షమించలేవా? చిన్న పొరపాట్లు క్షమించలేవా? వాక్యం చెప్తుంది, చాలా క్లియర్గా చెప్తుంది, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల, క్షమించేది కూడా ఎట్లా క్షమించాలంట? హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి మీ ఎడల ఆ ప్రకారమే చేస్తాడు. దేవుడు మీరు క్షమించకపోతే పరలోకమందున్న నా దేవుడు మీ ఎడల అలాగే చేస్తాడు. మీరు క్షమించినట్టే ఆయన కూడా మిమ్మును క్షమించడు అని చెప్తున్నాడు. ఇది ప్రభు స్వయంగా ప్రభు చెప్పిన మాట, శిష్యులు చెప్పిన మాటలు కాదు ఇవి. అపోస్తలులు తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పిన మాటలు కాదు, యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. మీరు క్షమించబడాలంటే మీరు ముందు మీరు క్షమించండి అంటున్నాడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మన పాపాలకు క్షమాపణ కలువరి శిలువలో దొరికింది. ఆయన పొందిన శ్రమల్లో, ఆయన పొందిన అవమానంలో, శిలువ మరణంలో మనకు క్షమాపణ దొరికింది. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మనుషుల దగ్గర దొరకదని చెప్పాను, ఇది మనుషులు చేయలేరని చెప్పాను. ఖచ్చితంగా చేయాలి అని ప్రభు చెప్పాడు. కానీ మనుషుల దగ్గర ఇది మనం చూడలేకపోతున్నాం. మనుషుల దగ్గర మనం ఈ అనుభవాన్ని చూడలేకపోతున్నాం మనం. కానీ అది చేసినప్పుడే పరలోకమందున్న తండ్రి దగ్గర మీరు క్షమించబడతారు, రక్షింపబడతారు అని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథంలో మనం చూసినటువంటి లేఖన భాగంలో 2వ భాగాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చాలా సంగతులు అందులో ఉన్నాయి. క్షమాపణ గురించి చాలు, సిలువలో మన అందరికీ క్షమాపణ, సర్వ మానవాళికి క్షమాపణ ఇచ్చాడు యేసు ప్రభు ద్వారా దేవుడు. అందరూ స్తోత్రం చెప్దామా? యేసు ప్రభువులో క్షమించబడిన వారందరూ స్తోత్రం చెప్పండి. నా మాట వినపడిందా? యేసు ప్రభువులో క్షమించబడిన వారందరూ స్తోత్రం చెప్పండి. అంటే మనం అంతా ఏం చేయబడ్డాం? మనలో భయభక్తులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన మనల్ని క్షమించాడు కనుక. అదే రాయబడింది అక్కడ, జనులు నీయందు, అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఆయన దగ్గర మనకు క్షమాపణ దొరికింది కనుకనే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండడానికి ఒక మార్గం దొరికింది. భయభక్తులు కలిగి ఉండడానికి కారణం ఆయన శిలువలో మనల్ని క్షమించడమే కారణం. ఇలాంటి అనుభవంలో గుండా తప్పకుండా విశ్వాసులు ప్రయాణం చేయాలి. అదే దేవునికి అంగీకారం అవుతుంది. అది విశ్వాస జీవితానికి ఆశీర్వాదకరమైన మంచి లక్షణం అవుతుంది. 2వ విషయం జ్ఞాపకం చేస్తాను. 130వ కీర్తనలోకి రండి దయచేసి. 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును. 2వది దొరికేది ఏంటంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఇది కూడా మనుషుల దగ్గర దొరకదు. అందరు నా వైపు చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. మొదట ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వానికి ఇచ్చేదాన్ని కృప అంటారు. పగలంతా పనికెళ్ళి పని చేస్తే వచ్చేది కూలి. ఒక నెలంతా జీతం, ఒక నెలంతా మరి ఉద్యోగం చేస్తే ఒక నెలంతా అతనికి వచ్చేది జీతం. అలాగా పని ఏమీ చెయ్యకుండా, పని ఏమీ చేయకపోయినా, అర్హత ఏమీ లేకపోయినా ఇచ్చిన దాన్ని ఏమంటారంటే కృప అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ద్రాక్ష తోటలో పని చేయడానికి ఒక యజమానుడు పిలిచాడు, మీకు గుర్తుందా? ఉదయాన్నే వెళ్ళి 6 గంటలకి నా చేలో పని చేయాలి, మళ్ళీ సాయంత్రం 6 వస్తావా అని అడిగితే కొంతమంది పనికి వచ్చారు. ఆయన పొలంలో పని చేయడానికి ఏర్పాటై పొలానికి వెళ్ళి పని చేయటం ప్రారంభించారు. ఆయన మరలా 9 గంటలకు వచ్చాడు. ఇంకా కొంతమంది కనపడ్డారు.
మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు, నా పొలంలో పని ఉంది, వెళ్తారా? వెళ్తామయ్యా. వాళ్ళు కూడా పని చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ 12 గంటలకి ఇంకోసారి వెళ్తే వీధుల్లో కొంతమంది కనపడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాడు, ఎందుకు మీరు ఖాళీగా ఉన్నారు, నా పొలంలో పని ఉంది, వెళ్తారా? నాకు తోచింది ఇస్తాను మీకు నేను. ఎందుకంటే ప్రారంభంలో మొదట్లో ఒడంబడికి పడ్డవాళ్ళు, ఒక దేనారానికి ఒడంబడి వాళ్ళు వెళ్ళారు పనికి. ఇప్పుడు టైం మారిపోయింది కాబట్టి నాకు తోచినంత మీకు ఇస్తాను, వెళ్ళండి, పని చేయండి. తర్వాత మళ్ళా 4 గంటలకు కూడా వెళ్ళాడు. కొంతమంది కనపడ్డారు, ఏ పని చేయట్లేదు. వాళ్ళు అడిగాడు, మీరు ఎందుకు ఊరకే ఉన్నారు వీధుల్లో, నా ద్రాక్ష తోటలో పని ఉంది, వెళ్తారా? నాకు తోచినంత మీకు ఇస్తాను. వెళ్ళారు, వాళ్ళు పని చేస్తున్నారు. చివరికి 5 గంటలకు కూడా వెళ్ళాడు. అందరు నా వైపు చూడండి. అమ్మ ఎన్ని గంటలకు వెళ్ళాడు? 5 గంటలకు కొంతమంది వెళ్ళారు. వాళ్ళతో అంతే అన్నాడు, నా తోటలో పని ఉంది, ఎందుకు మీరు ఖాళీగా ఉన్నారు, నాకు తోచింది ఇస్తాను, వెళ్ళండి. అంటే 6 గంటలకు పని అయిపోతుంది, పని ముగించబడింది. అందరూ వచ్చి వరుసగా గట్టు మీద నుంచున్నారు. అమ్మ కూలీ కోసం నుంచున్నారు. అందరూ కూడా వరుసగా కూలీ కోసం నిలబడ్డారు. నిలబడితే ఆయన మొదటి వాడిని పిలిచాడు. 6 గంటలకు వెళ్ళి పనిలో వంగిన వాళ్ళని పిలిచాడు. వాళ్ళకి దేనారం తీసి ఇచ్చాడు. వాళ్ళు తర్వాత వాళ్ళని చూసి, వాళ్ళు అక్కడున్న వాళ్ళని చూసి ఏమనుకుంటున్నారంటే, వీళ్ళకంటే మనకి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే మనం ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు దాకా పని చేశాం. ఆయన ఏం చేశాడంటే 9 గంటలకు వచ్చిన వాళ్ళకి, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి, 4 గంటలకు వచ్చిన వాళ్ళకి, సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాళ్ళకి, అంటే 1 గంట మాత్రమే పనిచేసిన వాళ్ళకి కూడా ఒకే రకమైన కూలి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఉదయం 6 గంటలకు వచ్చిన వాళ్ళకి చల్లగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? ఉదయం 6 గంటలకు వెళ్ళారు పని చేయటానికి. చివరికి ఆ 5 గంటలకు వచ్చి 1 గంట పని చేస్తే వాళ్ళకి దేనారం ఇచ్చాడు. చెప్పండి, కడుపు మండిద్దా మండదా? మామూలుగా మండదు కాదు, మామూలుగా మండదు. ఎందుకంటే అంత వ్యత్యాసం అక్కడ. రే 1 గంట పని చేస్తే వాళ్ళకే మాతో పాటు సమానంగా ఇస్తావా అని వాళ్ళు కడుపు మంట. ప్రభువే చెప్పాడు, ఎందుకు నీకు కడుపు మంట అన్నాడు. నేను అనలేదు ఆ మాట, ప్రభువే అన్నాడు. నా సొంత డబ్బు నేను ఇస్తున్నాను, నీకెందుకు కడుపు మంట? అయినా నిన్ను పనికి రమ్మన్నప్పుడు నేను దేనారం ఇస్తానని ప్రారంభంలో చెప్పలేదా? అవును చెప్పావయ్యా. ఆ దేనారం తీసుకొని పని అయిపోయింది, వెళ్ళు. మరి వాడికి కూడా అంతే ఇచ్చావు కంటే అది నా ఇష్టం. వాస్తవంగా వాడికి ఆ అర్హత, చెప్పండి, ఉదయం వెళ్ళిన వాడికి అర్హత ఉంది. ఎందుకంటే వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ, వేడిమి, గాలి అంత శ్రమకు వచ్చి నిలబడ్డాడు కాబట్టి వాడు అర్హుడు. కానీ చివరి గంటలో వచ్చిన వాడికి అర్హత లేకపోయినా వాడికి కూడా సమానంగా ఇచ్చాడు ఆయన. దాన్ని ఏమంటారంటే కృప అంటారు. స్తోత్రం చెప్పండి. మనం అర్హులమై ఇక్కడికి రాలేదు. మనలో ఉన్న యోగ్యతను బట్టి దేవుడు ఇక్కడికి తీసుకురాలేదు మనల్ని. దేవుని కృప వలనే మనం క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఎంతో కృప మన మీద ఉంది. ఈ గొప్ప రక్షణ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? కృప ద్వారానే వచ్చింది. మనం రక్షింపబడటం, మనం విమోచింపబడటం అనేటువంటిది కృపాకార్యం. యేసుక్రీస్తు ద్వారా కృపచేత మీరు రక్షింపబడ్డారంటాడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా వాక్యం చూడాలని, చదవాలని నేను మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనం నుండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. పట్టుకోండి దాన్ని. మీరు ఎలా రక్షింపబడ్డారు? మీరు కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మళ్ళా చదవండి 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. అదే కృప అంటే దేవుని, చెప్పండి, ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని కృప. అంటే ఏంటి చెప్పండి? దేవుని వరం.
అది మీ శక్తి వల్ల కాలేదు, మీ భక్తి వల్ల కాలేదు, మీలో ఉన్న లక్షణాలు, మంచి లక్షణాలను బట్టి, మీ నీతిని బట్టి కాలేదు. ఇది కృప వలనే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మన వలన కలిగింది ఏది కాదు. మనకేదైనా కలిగిందంటే అది దేవుని కృపే. ఈ గొప్ప రక్షణ భాగ్యం దేవుని కృపే. ఆయన మనకిచ్చిన క్షమాపణ దేవుని కృపే. ఆ కృప ఆయన దగ్గర మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు ఆ కృప. అందుకనే ఇశ్రాయేలు, నువ్వు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన దగ్గర నీకేం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. ఎంతమందికి కావాలి కృప? కృప కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక ఆయన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మంచి యవనస్తుడు, బాబు ఇది చూడండి, యవనస్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రభువా కృప కావాలి, కృప కావాలి ప్రార్థన చేస్తున్నాడంట. ఒకరోజు పాస్టర్ గారు అడిగాడంట, ఏంటి బాబు నీ బాధ అంత చేయటం? నాకు కృప కావాలన్నాడంట. తప్పకుండా దొరుకుతుంది కృప. చెప్పండి, ఏం దొరుకుతుంది? తప్పకుండా దొరుకుతుంది కృప అని చెప్పాడంట పాస్టర్ గారు కూడా. ఆయన కోసం కృప నీవు ప్రభా ఆయన కానీ ప్రార్థన చేస్తున్నాడంట. ఒక సందర్భంలో సంఘస్థుల్లో ఒకళ్ళు పెళ్లి జరుగుతుందంట. ఈ పెళ్ళి కాబోతున్న సందర్భంలో ఆ పెళ్లి కూతురును బయలుదేరదీసి పంపిస్తున్నారు అందరూ. ఈ యవనస్తుడు ఒక పక్కన బోరును ఏడుస్తున్నాడంట. పాస్టర్ గారు వచ్చి, అక్కడ ఉన్న సంఘస్థులు వచ్చి, ఎందుకురా బాబు ఏడుస్తున్నావు, అమ్మాయి పెళ్ళవుతుంటే నువ్వు ఏడుస్తున్నావు అంటే, పాస్టర్ గారు మీరు కూడా అబద్ధాలు చెప్పారన్నాడంట. పనికి మాలినోడా, నేను అబద్ధాలు చెప్పటం ఏంట్రా, ఏంటి నీ ఉద్దేశం అంటే, కృప దొరికిద్ది అని చెప్పావు నువ్వు ఇప్పుడు దాకా, పెళ్లి చేసుకొని కృప వెళ్తుంది, నువ్వు చెప్పిన మాట ఏందన్నాడంట. కృప అంటే వాడు ఎవరినో టార్గెట్గా పెట్టుకున్నాడు. దేవుని కృపని చెప్తుంది. దేవుని కృప అనే అమ్మాయి మీద వాడు మనసు పెట్టాడు. ఇప్పుడు కృప వెళ్తుంది, నేనేం చేయాలంటున్నాడు. అది కాదు కృప. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కృప కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుని సేవకుడు అనుకున్నాడు దేవుని కృప కొరకని. కానీ వీడి మనసులో ఉన్న ఉద్దేశం వేరు, మంచి ఉద్దేశం కాదు. కృప అంటే వాడి ఉద్దేశం వేరు. మనం దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి, ఆశ పెట్టుకునే వారంగా ఉండాలి. వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన దగ్గర నీకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. కృప లేకపోతే మానవాళికి రక్షణ లేదు, కృప లేకపోతే మానవాళికి క్షమాపణ లేదు, కృప లేకపోతే మానవ జీవితం లేదు. అందుకే ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని పిల్లలు ఆశపడే వారంగా ఉండాలి. ఆయన మాటలంటే అక్కడ అద్భుతమైన మాట చెప్పాడు. అక్కడ రండి, వాక్య భాగాన్ని చూడటానికి మీరు ఇష్టపడండి. 130వ కీర్తనలో జాగ్రత్తగా మనం వాక్యాన్ని చదివితే ఒక అద్భుతమైన సంఘటన ఈ 2-3 వచనాల్లో మనం చూస్తాం. 130వ కీర్తనలో 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును. ఎవరికి దొరుకుతుంది అంటే ఆశ పెట్టుకున్న వాళ్ళకి దొరుకుతుంది అంట, కనిపెట్టుకునే వాళ్ళకి దొరుకుతుంది, ప్రార్థన చేసే వాళ్ళకి దొరుకుతుంది. ఈ 3 అనుభవాలు కీర్తనకారులు చూస్తున్నాం. ఒకటి ప్రార్థన చేశాడు, రెండవది కనిపెట్టాడు, తర్వాత 3వది ఆశ పెట్టుకున్నాడు. మనకి అనుభవాలు ఉన్నాయా? కనిపెడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ఆశపడుతున్నామా దేవుని సన్నిధి ఎడల? 5వ వచనంలో 2వ భాగం 5వ వచనం, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట చాలు, అదే నాకు ఆశ అంటున్నాడు కీర్తనకారుడు. పాట పాడినట్టున్నారు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్య. ఆశ ఆశ ప్రభువా నీ మాట చాలు. పాత పాట అయితే ఒక్క మాట చాలు ప్రభు, నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతానని పాత పాట. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు అనండి. నాతో నీవు మాట్లాడినచో. ఒక మాట మాట్లాడని భక్తుడు అలా పాడాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే నేను చస్తాను అంటున్నారు కొంతమంది. మాట్లాడకపోతే చచ్చిపోతాను సావు. నేనైతే చచ్చిపోతా తొందరగా అంట. నేను మాట్లాడకపోతే చచ్చిపోతానండి, మాట్లాడకపోతే చచ్చిపోతానండి. ఆడపిల్లలు అంతే అంటున్నారు, మగపిల్లలు కూడా అంతే. పెళ్ళైన వాళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు మాట్లాడకపోతే ఇంకేమన్నా ఉందా, చచ్చిపోతా, తొందరగా చావని చెప్తా. నేనైతే పెద్ద పెళ్ళై పిల్లలు పుట్టినోడు, నువ్వు మాట్లాడకపోతే ఇంకేమన్నా ఉందా, సిగ్గులేదు ఇంకా నీకు. భక్తుడు ఆశపడుతున్నాడు ఎవరి మాట మీద అంటే దేవుని మాట మీద. మనుషులు మాట్లాడాలని కాదు, ఇరుగు పొరుగోళ్ళు మాట్లాడాలని కాదు. ఒక మాట నువ్వు మాట్లాడు ప్రభా, నేను బ్రతుకుతాను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని మాట బ్రతికించే మాట, అది నిన్ను బ్రతికిస్తుంది. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది. అందుకే ఆశ పెట్టుకునేవాడు ఆయన మాట మీద, ఆయన కొరకు. ఒక అద్భుతం అక్కడ రాయబడిన మాట, ఆయన మాట మీద. చెప్పండి, ఈయన ఆశ, భక్తుని ఆశ అంతా దేని మీద ఉంది? ఆయన మాట. ఏం మాట్లాడతాడని ఆ మాట కోసం ఆశపడేవాడంట. ఎన్నో రకాలైన ఆశలు మనుషులకు ఉంటాయి, కానీ దేవుని మాట మీద నీకు ఆశ ఉందా? ఇలాంటి తృష్ణ దావీదుకు ఉంది కనుకనే ఒక సాధారణమైన గొర్రెల కాపరిని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. దేవుని ఎడల తృష్ణ, దేవుని మాట ఎడల ఆశ, దేవుని సన్నిధి ఎడల ఆశ, సహవాసం ఎడల ఆశ, ప్రార్థన ఎడల ఆశ, కనిపెట్టుకోవడంలో ఆశ, ఆయన మాట మీద ఆశ అతన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళింది. ఒక సాధారణమైన గొర్రెల కాపరి రాజు అవుతాడా? ఇంపాసిబుల్, కాలేడు. ఎందుకంటే అతనికి ఏ అర్హతలు ఉండవు. కానీ దేవుడు తీసుకెళ్ళి రాజుని చేశాడు. కారణం ఏంటంటే దేవుని మీద తనకున్న ఆశ, దేవుని మాట మీద ఉన్న ఆశ, కనిపెట్టుకునే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం. దావీదు కూడా పాపం చేశాడు, దావీదు కూడా తప్పు చేశాడు. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు నీ అపరాధం, నీ పాపం క్షమించబడిందని దేవుడు చెప్పాడు. మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. దావీదు కూడా మళ్ళా పాపంలోకి వెళ్ళలేదు. ఒక ఉన్నతమైన అనుభవం. ప్రభువా, జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ. ఒకటి క్షమాపణ దొరికింది దేవుని దగ్గర మనకి, క్షమించబడ్డాం మనం. రెండవది కృప దొరికింది. కృప మనుషులు ఎవ్వరూ ఇవ్వలేంది, క్షమాపణ కూడా ఎవరు ఇవ్వలేంది. కృప మనుషుల ద్వారా దొరకదు, అంగట్లో దొరకదు, కొనుక్కుందాం అనుకుంటావేమో. ఒకవేళ కృపను మనుషులు ఇవ్వలేరు. అర్హత లేని వానికి ఇచ్చేది కృప అని నేను చెప్పాను ఇందాక చదివిన ఎఫెసీ పత్రికలో. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అర్హత లేని ఆ పని చేస్తే ఒకవేళ దేనారం మాట్లాడిందంటో ఆ దేనారంలో కూడా చాలా ఒక భాగం ఇవ్వాలి.
కానీ కంప్లీట్గా ఇచ్చాడు అతనికి. మొదటి 6 గంటలకు వెళ్ళినటువంటి వ్యక్తికి ఎంత ఇచ్చాడో చివరి గంట పనిచేసిన వాడికి కూడా అంతే ఇచ్చాడు. దాన్నే దేవుని కృప. అర్హత లేకపోయినా ఒకనొక దినాన్ని కనాను స్త్రీ అనే వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చింది. అయ్యా, నా బిడ్డ పరిస్థితి బాగలేదు, నువ్వు వస్తే కార్యం జరుగుతుంది. ప్రభు చెప్తున్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయమంటున్నావు నువ్వు, అది మంచిది కాదు అన్నట్టు చెప్పాడు. అంటే తనను తన సంతానాన్ని కుక్క పిల్లలతో సమానంగా ఎంచాడని తనకు తెలిసినా కూడా ఆమె ఒక మాట చెప్పింది, ప్రభా, పిల్లలు అంటే బిడ్డలు, కుమారులు బల్ల దగ్గర కూర్చొని రొట్టె ముక్కలు తింటూ ఉంటారు. కొన్ని రొట్టె ముక్కలు బల్ల కింద పడతాయి కదా, పిల్లలు సరిగ్గా తింటారా? బిస్కెట్ ఇచ్చారనుకోండి, సరిగ్గా తింటారా? మీరు పిల్లలు తింటాం చూసారు ఎప్పుడన్నా? ఎట్ట తింటారు? ఒక మూల కొరికి ఒక బిస్కెట్ అంతా పడేస్తాడు, సగం తిని సగం వదిలేస్తాడు. ఆమె చెప్పింది ఏంటంటే, పిల్లలు బల్ల దగ్గర తింటుంటే రొట్టె ముక్కలు పడతాయి కదా, కనీసం అదన్నా నాకు నా బిడ్డలకు రాని. అంటే ఆమెలో ఉన్న సమర్పణ తగ్గింపును చూసి ప్రభు అంటున్నాడు, అమ్మ, నువ్వు విశ్వసించినట్లే నీకు అవునుగాక అన్నాడు. చేతులు బాగున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు విశ్వసించినట్లే నీకు అవుతుందని చెప్పాడు ఆయన. ఆమెకు అర్హత లేదు, అర్హురాలు కావు, నువ్వు కుక్క స్వభావం మీది. అయినా కూడా ఆమెలో ఉన్నటువంటి ఆ మక్కువని విశ్వాసాన్ని చూసిన ఆయన ఆమె కోరినట్టు ఆమెకు చేశాడు. అర్హత లేకపోయినా ఇవ్వబడిన దాన్ని ఏమంటారంటే కృప అంటారు. మనం దేంట్లో అర్హులని చెప్పండి? ఏ అర్హత మనకుందో చెప్పండి? ఏ విషయంలో అర్హత ఉంది దేవుని సన్నిధిలో నిలబడటానికి? అర్హులం కాకపోయినా ప్రేమిస్తున్నాడు ప్రభు, క్షమిస్తున్నాడు ప్రభు. ఆయన కృప మనకి ఇవ్వబడింది. ఆ కృప చేత మనం రక్షింపబడ్డాం. ఒక మాట చెప్పన, జాగ్రత్త. ఆ కృపను పోగొట్టుకోవద్దు, ఆ కృపను జార విడుచుకోవద్దు. అది దేవుని వరం. చెప్పండి, అది దేవుని వరం. దేవుని కృప అనేటువంటి దేవుని వరం ద్వారా మనకి ఇవ్వబడింది. మన అర్హత కాదు, మన తెలివి కాదు, మన బలం కాదు, మన పని కాదు, మనలో ఉన్న క్వాంటిటీస్ని బట్టి కాదు, కేవలం కృప మాత్రమే. అది దేవుని వరం వల్ల మనకు కలిగింది. ఆ కృపను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది ఎలాగా? ఎబ్రాయిలకు రాసిన పత్రిక, బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాడు, వాక్యం చూడాలని చదవాలని నేను మీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఎబ్రాయిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దయచేసి 14-15 వచనాలు. అందరితో సమాధానం పరిశుద్ధత కలిగిండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసిన ఏసావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని కృపను మీరు పొందారు, ఆ కృపను పోగొట్టుకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒకవేళ ఎవడైనా మీలో దేవుని కృపను పొందకుండా పోగొట్టుకుంటాడేమో జాగ్రత్త. అలా దేవుని కృపను పొందుకున్న కృపను పోగొట్టుకున్నటువంటి ఏసావును దృష్టాంతరంగా ఉంచాడు. ఒక పూట కూటి కొరకు. చెప్పండి, ఒక పూట పరిస్థితులు అనుకూలించి కానీ అనుకూలించక కానీ కొన్నిసార్లు మనం కావాలని కూడా తినకుండా ఉంటాం, లేకపోతే ఉపవాసం అనుకోండి. అప్పుడు మనకి ఏమన్నా నష్టమైందా? అందరిని అవి చూడండి. చాలాసార్లు కొంతమంది అయితే పళ్ళికలు ఇచ్చుకొని కొన్ని రోజులు కూడా తినరు. ఇంట్లో వచ్చిన గొడవ వల్ల ఆయన మీద అలిగో అలా పళ్ళు బిగించుకొని పాపం ఎండబెట్టుకుంటారు, పాసిముఖం అలాగే పెట్టుకుంటారు, బ్రష్ కడుక్కొని కూడా కడుక్కోరు. అప్పుడు మనకేమన్నా నష్టమైందా? అప్పుడేమన్నా మనకు నష్టమైందా? అక్కడ దేవుని కృపకు అర్హమైనటువంటి ఉన్నత స్థితిని ఏసావంట ఒక పూట కూటి కోసం పోగొట్టుకున్నాడంట. దేనికోసం? ఒక పూట కూటి కొరకు దేవుని కృపను పోగొట్టుకున్నాడంట. పొందడానికి అసలు మళ్ళా దేవుని కృపను పొందే అవకాశం లేకుండా పోగొట్టుకున్నాడు. దేవుని కృపను మారు మనసు పొందే అవకాశం లేకుండా కృపను పోగొట్టుకున్నాడు.
విసర్జింపబడిన వాడుగా కృపను పోగొట్టుకున్నాడు. దేవుని కృపను పోగొట్టుకుంటే మనం విసర్జింపబడతాం. దేవుని కృపను పోగొట్టుకుంటే అనర్హులంగా మిగులుతాం. అలాంటి దేవుని కృపను పోగొట్టుకోవద్దని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ చదువుతున్నాను 15వ వచనం, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. దేవుని కృపను పొందిన మీరు దాన్ని పోగొట్టుకుంటారేమో అని కలవరపడుతూ రాశాడు ఈ మాట. దేవుని కృప దొరికింది మనకి. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని కృప దొరికిందని చెప్పండి. నీకు దేవుని కృప దొరికిందని చెప్పండి. దేవుని కృపను పొందావు అని చెప్పండి. దేవుని కృపను పొందావు అని చెప్పండి. దాన్ని పోగొట్టుకోబాక. పోగొట్టుకుంటే దొరకదు. మీ ఇంట్లో కొన్నిసార్లు ఇళ్లలో వస్తువులు దాచిపెడతారు. వాళ్ళు దాచిపెట్టిన వస్తువులు కూడా వాళ్ళకి దొరకవు కొన్నిసార్లు. ఇల్లు తీసేటప్పుడు సగం సగం కట్టలు కొరికేసి ఉంటే ఆ కప్పు తీసేవాళ్ళు అడుగుతున్నారు, ఏంది అమ్మే అక్క డబ్బులు ఏంది కట్టలు ఎట్టు పెట్టావు అంటే, రారబాకరి అప్పుడు ఆయనకి తెలియకుండా పెట్టాను. సూరులో పెట్టింది. అయ్యేమో లోపల ఎలికలు సగానికి రబ్బర్ బ్యాండ్ అంతే ఉంది, ఒక పక్కన కొరికేసినాయి. వాళ్ళు పెట్టింది కూడా వాళ్ళకి తెలియకపోని పరిస్థితి. దేవుని కృప మనకి ఇవ్వబడింది. దాన్ని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలి. మనకి ఇవ్వబడిన కృపను పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఏసావు కూటి కోసం ఏం చేశాడంటే, దేవుడు తనకిచ్చిన కృపను, జ్యేష్ఠత్వాన్ని, శ్రేష్టత్వాన్ని, ఉన్నతమైనటువంటి ఆధిక్యతను కోల్పోయాడు. ఎంత విచారం అంటే, దానికోసం తర్వాత కన్నీరు విడిచి శ్రద్ధగా వెతికి పొందుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అసలు అది పొందే అవకాశం లేకుండా పోయింది. మూడవ లక్షణం చెప్పి నేను ముగిస్తాను. మూడవది దేవుని దగ్గర నుంచి మనకు దొరికింది. అక్కడ రండి, బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు 130వ కీర్తనలో 3వ మాట చెప్తాను, ముగిస్తాను. 2 నిమిషాలు. 130వ కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. అందరూ ఆమేన్ చెప్పండి. ఏం దొరుకును? సంపూర్ణ విమోచన దొరుకుతుంది. మొదట క్షమాపణ దొరికింది, రెండవది కృప దొరికింది, మూడవది విమోచన. విమోచన అంటే విడుదల కార్యం. విమోచన అంటే ఒక బంధకాల్లో నుంచి విడిపించిన కార్యం విమోచన కార్యం. దేంట్లో నుంచి మనకు విమోచన దొరికింది? ఎక్కడి నుంచి ప్రభు మనల్ని విమోచించాడు? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విమోచించాడు. అది విమోచన. చెప్పండి, ఏంటది? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండగా వారిని అక్కడి నుంచి విమోచించి వాగ్దత్త దేశానికి నడిపించాడు. అది వాళ్ళకు చేసిన విమోచన. అది భౌతిక సంబంధమైన విమోచన. మన జీవితాల్లో చేసిన విమోచన కార్యం ఏంటి? మనల్ని దేవుడు ఎలా విమోచించాడు? విమోచన క్రయధనంగా ఆయన ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశాడు. వాక్యం చదవగలిగిన వాళ్ళు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని మాటలు. ఆయన మనలను, ఈ మాటలు చూడండి ప్రియులారా, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన, పాపక్షమాపణ కలుగుచున్నది. చప్పట్లు కూడా అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఆ కుమారుని యందు మనకు విమోచన. అంధకార సంబంధమైన అధికారపు బంధకాలలో ఉన్న మనకి యేసుక్రీస్తులో విమోచన దొరికింది. మన పాపానికి క్షమాపణ దొరికింది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఈ మాటలు అందరూ చూడండి. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో ఒక మంచి మాట, 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, నేను ఇందాక చెప్పాను, ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలను భౌతిక సంబంధమైన బంధకాలలో నుంచి విమోచించాడు.
ఇక్కడ మనకిచ్చిన విమోచన, మనకు దొరికిన విమోచన ఎలాంటిదంటే వాక్యం చెప్తుంది, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. యేసుక్రీస్తులో మన పాపాన్ని క్షమించి మనల్ని విమోచించి అంధకార సంబంధమైన బంధకాల్లోంచి విడుదల చేసిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంత షార్ట్గా చెప్పానా నేను? చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నీ బంధకాలను దేవుడు తెంపివేశాడు. ఆయన ఈ బంధకాల్లో, బానిస బంధకాలు, పాప బంధకాల్లో నుంచి విమోచించాడు. ఆయన నీ పాపానికి క్షమాపణ కలిగించాడు. ఆయనకి మనం ఏమి రుణం తీర్చగలం? ఈ 3 కార్యాలను బట్టి ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. నీకు క్షమాపణ దొరికింది, నీకు కృప దొరికింది, నీకు సంపూర్ణ విమోచన. మామూలు సగం సగం కాదు, సంపూర్ణ విమోచన. అందరు చెప్పండి, ఏ విమోచన? సంపూర్ణ విమోచన దేవుడు నీకు ఇచ్చాడు శిలువలో. కొన్నిసార్లు మనుషులు కూడా కొన్ని సందర్భాల్లో విమోచిస్తారు. అంటే వాళ్ళు కలిగిన బాకీని వీళ్ళు తీర్చి వాళ్ళని బయటికి తేవడం కూడా అలాంటిదే. కానీ అలాంటిది కాదు ప్రభు చేసింది. ప్రభు వలన మనం పొందుకుంది. ఆయన మనకిచ్చిన విమోచన సంపూర్ణ విమోచన. దేవుడు మనకిచ్చే సంతోషం కూడా సంపూర్ణ సంతోషం. 15వ అధ్యాయంలో అనుకుంటాడు, కీర్తనకారుడు చెప్తాడు 16లో చివరి మాటలు ఏమంటాడంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని. జీవ మార్గం నీవు నాకు తెలియజేసేది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. స్తోత్రం చెప్పండి. సంపూర్ణ విమోచన, సంపూర్ణ సంతోషం దేవుని దగ్గర, దేవునిలో మాత్రమే మనకు దొరుకుతాయి. అవి మనకి ఇచ్చాడు. వాటికి మనం ఏమి రుణం తీర్చలేం. చివరి మాట చదువుతారా? ప్రార్థన చేసుకుందాం. 130వ కీర్తనలో 8వ వచనం, ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది కంప్లీట్గా ఆయన చేసిన కార్యాలన్నిటి, మనం ముందు ధ్యానం చేసిన వాటన్నిటినీ నెరవేర్పుగా ఈ మాట మనం చూస్తాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించను. అందరూ చెప్పండి, దేంట్లో నుంచి ఆయన విమోచించింది? మన బంధకాలు, మన పాప బంధకాలు. ఇక్కడ ఇశ్రాయేలీల యొక్క దోషములన్నిటిలో నుండి. ఎన్నో దోషాలు, మన మాటలో దోషం ఉంది, చూపులో దోషం ఉంది, నడకలో దోషం ఉంది, ఆలోచనలో దోషం ఉంది, అంతరంగంలో దోషం ఉంది. వాటన్నిటి నుంచి మనల్ని విమోచించాడు ప్రభు. స్తోత్రం చెప్దామా? మనం ఏమిచ్చి రుణం తీర్చగలం? ఇశ్రాయేలీల దోషములన్నిటినీ ఆయన వాటినన్నిటి నుంచి విడిపిస్తాడు. 103వ కీర్తనలో ఆయన నీ దోషములన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడని చెప్పాడు. 103వ కీర్తన 3వ వచనం 4వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అందరు చెప్పండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు. ఆయన దగ్గర క్షమాపణ దొరికింది, ఆయన దగ్గర విమోచన దొరికింది, ఆయన దగ్గర కృప దొరికింది. మనం ఏమిచ్చి రుణం తీర్చగలం? ఆయన ఇచ్చిన క్షమాపణ కొరకు స్తోత్రం చెప్పండి అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ఇచ్చిన విమోచన కొరకే స్తోత్రం చెప్పండి అందరూ. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన దగ్గర దొరికిన కృప కొరకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆయన చేసిన కార్యాలకు మనం ఏమి ఇచ్చి రుణం తీర్చడం? కల్వరి శిలువలో ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి విలువ పెట్టి మనల్ని కొన్నాడు, విమోచించాడు, తన సొత్తుగా స్వాచ్ఛంగా చేసుకున్నాడు. ఏమి ఇచ్చి రుణం తీర్చగలం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దావీదు బలి మనం కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించే వరంగా, కనిపెట్టుకునే వరంగా, ఆశ పెట్టుకునే వరంగా నిలబడదాం. ఎవడైతే ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకు. ఎందుకంటే ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఎందుకంటే ఆశ పెట్టుకోవాలి. ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవుడు అట్టి కృప, అట్టి క్షమాపణ, అట్టి సంపూర్ణ విమోచన సంఘమంతటికి మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యం హృదయాల్లో నీరు కట్టండి. వాక్యం పనిచేయడానికి సహాయం చేయండి.
విన్న వాక్యం విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త గలవారై హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. చిన్నపిల్లలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరినీ దీవించండి. వాక్యము చేత ఆశీర్వదించండి. వాక్యము చేత పరిశుద్ధపరచండి. వాక్యం చేత వారి హృదయాలను, వారి జీవితాలను కట్టండి. మీకే మహిమ ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది. ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే మీకు ఈ సమయం ఇవ్వబడుతుంది. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఫోన్ తీ, అక్కడి నుంచి ఫోన్ తీ నాయనా, ఫోన్ తీసా.